నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. పెద్దపల్లి ఎంపీ టికెట్ను గడ్డం వంశీకి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా పెద్దపల్లి అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లుగా తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ స్థానం తమకు ఇవ్వాలంటూ 30 మంది ఆశావాహులు కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి దరఖాస్తు చేసుకున్నారు. వారందరి అభ్యర్థిత్వాలను వడపోసిన తర్వాత గడ్డం వంశీకే ఎంపీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆర్థికంగా బలమైన పునాదులు ఉండడంతో పాటు రాజకీయ వారసత్వం గడ్డం వంశీకి ప్లస్ పాయింట్ అయినట్లు సమాచారం. పెద్దపల్లి స్థానం గెలవాలంటే గడ్డం వంశీ లాంటి నేతకే సాధ్యమని కాంగ్రెస్ పెద్దలు ఒక కన్క్లూజన్కు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే గడ్డం వంశీ తండ్రి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, తాత దివంగత నాయకుడు కాకా వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీకి ఏళ్లుగా చేసిన సేవలు గెలుపుకు కలిసి వచ్చే అవకాశం ఉందని భావించినట్లు సమాచారం. అలాగే తాత తండ్రి రాజకీయ వారసత్వాన్ని పరిగణలోకి తీసుకొని ఏఐసిసి పెద్దలు వంశీ వైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో గడ్డం వంశీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలు మిగతా అభ్యర్థుల కంటే ఆయన్ను ముందు వరుసలో నిలిపినట్లు పార్టీ వర్గాల వాదన. వాస్తవానికి 2019లో గడ్డం వివేక్కు ఎంపీ టికెట్ రావాలి. కానీ ఆనాడు జిల్లాకి చెందిన ఒక కాంగ్రెస్ నేత టికెట్ రాకుండా అడ్డుకున్నారని చెబుతారు. ఇప్పుడు కూడా అదే నేత ఢిల్లీ లెవెల్లో తన పరపతిని ఉపయోగించి వివేక్ కుమారుడు వంశీకి టికెట్ రాకుండా ప్రయత్నాలు చేసినా ఫలించలేదంటున్నారు. నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో గడ్డం వంశీ యూత్ లీడర్గా ఎదిగారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవి లేకున్నా నియోజకవర్గంలో స్థానిక సమస్యలను పరిష్కరిస్తున్నానని చెప్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవి లేకున్నా నియోజకవర్గంలో స్థానిక సమస్యలను పరిష్కరిస్తున్నారని చెబుతారు. ఎంపీ టికెట్తో పాటు రేవంత్ రెడ్డి కేబినెట్లో భర్తీ ఇస్తామని కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు గడ్డం వివేక్కు కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే గడ్డం వంశీకి ఎంపీ టికెట్ ఇవ్వడానికి సెంట్రల్ ఎన్నికల కమిటీ సభ్యులు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. గడ్డం వంశీకి బలమైన మీడియా హౌస్ ఉండడం కూడా పార్టీకి ఉపయోగపడుతుందని అధిష్టానం పెద్దలు భావించినట్లుగా సమాచారం. అలాగే ఈసారి గడ్డం వంశీకి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తే రాజకీయ వారసత్వంతో పాటు లోకల్ క్యాండిడేట్ అనే అస్త్రంతో బయటపడవచ్చనే అభిప్రాయం ఏఐసిసి పెద్దల్లో వ్యక్తమవుతుంది. అలా కాదని ఇతరులను ఇక్కడి నుంచి పోటీ చేస్తే నాన్ లోకల్ క్యాండిడేట్ అనే ముద్ర పడే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.